ఏంటి బస్సులో కోడుల్ని గేదెల్ని తీసుకొస్తున్నారు? బయట మొంతా తుఫాన్ కదా, ప్రభుత్వం ఎక్కడ షెల్టర్ ఉంటే అక్కడికి వెళ్ళమంది. అందుకే బస్సులోకి వచ్చాం. బాబు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మా లవ్ సక్సెస్ అవ్వాలని దుర్గమ్మ తల్లిని దర్శించుకోవడానికి వైజాగ్ నుంచి విజయవాడ వెళ్తున్నాం. రేపో మాపో పెళ్లి చేసుకోవాల్సిన వాళ్ళు కదా, మొహాలు అలా మార్చుకున్నారేంటి? ఆ డబ్బా మొహం గడితో నాకు పెళ్ళేంటి? ఆ జిడ్డు మొహం దాన్ని నేను అసలు చేసుకోను. ఇక్కడ కూర్చోడానికి సీట్లే లేవు. ఇది ఫ్రీ బస్సు, మొగోడివి నీకేం పని? మాకు ఇప్పుడే పెళ్ళయింది, మేము ఎందుకు కూర్చోకూడదు? ఇప్పుడే పెళ్ళైతే ఏంట్రా? ఈ సీట్లు మావి, బయటికి దొబ్బాయి. ఓరే అయ్యా, ఎప్పుడు చూసినా కష్టపడతానే ఉంటావు, పెళ్లి చేసుకోవచ్చు కదరా. మనలాంటి కష్టపడే రైతు బిడ్డలకి పిల్లని ఎవరిస్తున్నారు బాబాయ్? ఇది ఫ్రీ బస్సు, మగవాళ్ళు ఎక్కకూడదు. నేనెవరో తెలుసా? లాయర్ ని. నాతో పెట్టుకుంటే లాకప్ లో ఇస్తా. లాకప్ప నా తల్లో క్లిప్ప. బయటికి దొబ్బేవే. ఎక్కడికి వెళ్తున్నావు బాబా? ఎలాగో ఫ్రీ బస్ కదా అని రోజు మిల్క్ తాగుదామని రాజోల్ నుంచి రాజమండ్రి వచ్చా. పావు కేజీ చికెన్ పకోడీ ఎంత? 250. 50కి రాదా? దాక మొహం దానా, ఎక్కడి నుంచి వచ్చావే? ముందు బయటికి దొబ్బాయి. ఏయ్ డ్రైవర్, ఎందుకు నువ్వు రోజు బస్ ఆపట్లేదు? ఇప్పుడు చూడు, నీ పని అయిపోయింది. ఏయ్ డ్రైవర్, బస్ ఆపొచ్చుగా. కొళ్ళు కనిపించట్లేదా? జనాలు అందరూ వేలాడుతుంటే. సరే అయితే నేను కూడా వేలాడతా.